ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అది గొప్పగా పేర్లు చెప్పుకుంటున్నాం. కాకపోతే దాని వలన రాబోయే రోజుల్లో మన బిడ్డలే ఉద్యోగాలు కోల్పోబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవగాహన ఉన్నవాడు మాత్రమే మిగలబోతున్నాడు. ఇది తాజాగా ఏఐ మీదన బిల్ గేట్స్, బరాక్ ఒబామా చెప్తున్నటువంటి పాయింట్. స్మార్ట్ ఫోన్ల ద్వారా సామాన్యుల చేతుల్లోకి సైతం వచ్చేసిన కృత్రిమ మీద దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు పోతాయని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సంక్షోభం ఏ స్థాయిలో ఉంటుందంటే గత 100 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత భారీగా ఉంటుందని వాళ్ళు వేర్వేరు వేదికల మీద నుంచి హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో వైద్య సేవలు, బోధన వంటి కూడా ఏఐ ద్వారా సామాన్యులకు ఉచితంగా అందుబాటులోకి వస్తాయని బిల్ గేట్స్ జోస్యం చెప్పారు. రానున్న కాలంలో అనేక సమస్యలను కృత్రిమ మీద పరిష్కరిస్తుందని, నవకల్పనలకు ఊతమిస్తుందని పేర్కొన్న ఆయన ఏఐ కారణంగా భవిష్యత్తులో ఏం జరగచ్చో ఖచ్చితంగా చెప్పలేని అనిపిస్తుందని, అదే చాలా భయం కలిగిస్తుందని ఆందోళన వెలిపించారు. ఇక గతంలో ఏ సాంకేతిక పరిజ్ఞానం వల్ల వచ్చిన మార్పులు చూపనంత ప్రభావాన్ని ఏఐ చూపుతుందని ఒబామా అన్నారు. ఏఐ ఆధారిత ఆటోమేషన్ వేగం పుంజుకుని అన్ని రంగాల్లోనూ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో ప్రజలు తమ జీవనోపాధి గురించి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వెలిపించారు. ఉదాహరణకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ మోడల్లో 60% నుంచి 70% మంది సాఫ్ట్వేర్ డెవలపర్ల కన్నా మిన్నగా కోడింగ్ చేయగలుగుతున్నాయని, త్వరలో వారి పని చాలా వరకు కృత్రిమ మీద పరమవుతుందని ఆయన హెచ్చరించారు. తమ పనితీరును మెరుగుపరచుకోవడానికి ఏఐని వాడే అత్యున్నత స్థాయి నైపుణ్యం కలిగిన వారి ఉద్యోగాలు తప్ప మిగతా వారి ఉద్యోగాలు పోతాయని పేర్కొన్నారు. మరోవైపు భారతదేశంలో మధ్యతరగతి వర్గానికి ఇన్నాళ్ళుగా వెన్నుముగ్గా నిలిచిన వైట్ కాలర్ ఉద్యోగాల సంఖ్య భారీగా తగ్గిపోతోందని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ సౌరభ్ ముఖర్జీ హెచ్చరించారు. పెరుగుతున్న ఆటోమేషన్, కృత్రిమ మేధ వంటి వాటి కారణంగా సంప్రదాయ ఉద్యోగ అవకాశాలు క్రమేపీ కోతబడుతుందని బియాండ్ పేచెక్ ఇండియాస్ ఆంత్రప్రెన్యూరల్ రీబర్త్ పేరిట నిర్వహించిన పాడ్కాస్ట్లో వ్యాఖ్యానించారు. వైట్ కాలర్ ఉద్యోగాలు ఎక్కువగా ఉండే ఐటీ, మీడియా, ఫైనాన్స్ రంగాల గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. తమ కోడింగ్ అవసరాలు 33% మేర కృత్రిమ మేధ తీసుకుందన్న గూగుల్ ప్రకటనను ఉటంకించారు. భారతీయ టెక్ కంపెనీల్లోనూ త్వరలో అదే ట్రెండ్ మొదలవుతుందని సౌరభ్ అంచనా వేశారు.